మీడియాలో పోస్ట్ పెట్టి తన అభిప్రాయాన్ని తెలియజేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి జైల్లో ఉంచడం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా కనపడుతుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని పరామర్శించిన వారు అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల్లో చర్చ జరగకూడదనే దుష్ట ఆలోచనతో వైసీపీకి సంబంధించిన నేతలను అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడం వలన భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, భగవాన్ ప్రసాద్ తో పాటు వైసీపీ లీగల్ సెల్ నాయకులు కూడా పాల్గొన్నారు. పోసాని కృష్ణమురళి గారు జైల్లో ఉన్నందున న్యాయ సహాయం చేసేందుకు ములాఖత్ సందర్భంగా పోసాని కృష్ణమురళి గారిని కలవడం జరిగింది. ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం. తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నారు, అనారోగ్యంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణమురళి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు 2016లో నంది అవార్డుల సందర్భంగా ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డుల కమిటీలో ఇచ్చిన తీర్పుకు నేను కట్టుబడను, తర్వాత అది మంచిది కాదని చెప్పినందుకు 2025లో కేసు పెట్టారు. 2016లో జరిగితే ఇన్సిడెంటు 2025లో కోడూరులో, అది కడప జిల్లాలో అంత సుదూర ప్రాంతంలో కేసు పెట్టి అతన్ని సుదూర ప్రాంతం అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ల పైన రోజుకు 1000 కిలోమీటర్లు 800 సందర్భం. దాంట్లో ఇతర మా ముఖ్యమైన రాజకీయ నాయకులను కూడా దీంట్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా లాగాలని ప్రయత్నం చేసిన సందర్భం మనం కోడూరులో చూసాం. అదేవిధంగా రేపు పోలీస్ కస్టడీలో కూడా వేరే ఏదో ఒకటి చెప్పించుకోవాలని అదేవిధంగా శారీరకంగా మానసికంగా ఆయన హింసించడమే వాళ్లకు తృప్తి, వాళ్ళ కళ్ళలో కోరిక తీర్చేదానికి ఈ ప్రభుత్వము అనేది ఈ పోలీసు వాళ్ళు పనిచేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చాయి, ఈ కేసులో మాత్రం బెయిల్ రావాల్సి ఉంది. అయితే దాన్ని కూడా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం. తర్వాత కొన్ని కేసెస్లో సోషల్ మీడియాకు సంబంధించిన కేసుల్లో కానీ, పోసాని కృష్ణమురళి గారి సంబంధించిన కేసుల్లో కానీ అక్రమ అరెస్టులు వాటన్నిటిపైన మేము కోర్టులో పోరాడతాం. వీళ్ళందరికీ న్యాయ వ్యవస్థ పైన గౌరవం లేకుండా, రాజ్యాంగానికి లోబడకుండా పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కోర్టుకు లాగుతాము. తర్వాత సుప్రీంకోర్టు వరకు ఎక్కడో సుదూరమైన ప్రాంతంలో ఉండే మేజిస్ట్రేట్ దగ్గర ఇస్తున్నారు. ఇతని కాపీలు కూడా సర్వ్ చేయడంలా. తర్వాత మేము సర్టిఫైడ్ కాపీస్ చేస్తే ఆ సర్టిఫైడ్ కాపీస్ వచ్చేది కూడా లేట్ అవుతూ ఉంది. కాబట్టి ఇదంతా ఆర్గనైజ్డ్గా పోలీసు వాళ్ళు, మేము రిట్ కూడా వేసాం, అప్లోడ్ చేయండి వెంటనే మీరు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు తప్పుడు పద్ధతిలో ఎఫ్ఐఆర్లు మాత్రం అప్లోడ్ చేస్తున్నారు, కంప్లైంట్లు ఇవ్వడంలా. తర్వాత సిఐడి కేసు అనేది దీంట్లో చెప్తాం. మొట్టమొదట రిమాండ్ చేసినప్పుడు ఎక్కడ కడప జిల్లాలో అరెస్టు చేసిన సందర్భంగా ఇతను ఎన్ని కేసుల్లో ఉన్నాడని ఒక ఇది రాశారు. ఆ కేసులకు మించి ఉన్నాయి. సిఐడి వాళ్ళ కేసు నిన్న రీసెంట్గా వాళ్ళు ఎక్కడ బయటకు కూడా పొక్కనీయకుండా తర్వాత ఇప్పుడు పెట్టి ఏదైనా మేనేజ్ చేశారేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అన్నిట్లో బెయిల్ వచ్చిన తర్వాత ఈ కేసు పెట్టినారేమో అనే ఇది కూడా, ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ల